ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఇస్తున్న భారీ హామీలకి సూపర్ 6 లాంటి పేర్లతో ప్రకటిస్తున్న మేనిఫెస్టోలకి చట్టబద్ధత ఉండాలా? ఇప్పటి వరకు చట్టబద్ధత లేదు కదా. ఎన్నికల్లో హామీలు ఇస్తారు, అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తారా లేదా అనేది దైవాధీనం సర్వీస్ కదా. అమలు సంగతి ఏంటి అంటే 4 మంది అంటారు సూపర్ 6 అయిపోయినాయి. ఇంకెవడన్నా సూపర్ 6 మాట్లాడితే అతనికి 4 మందం, లేదంటే లీగల్ ప్రొసీజర్ ద్వారా బైండ్ చేయడానికి లేదు. Bringing them into a legal accountability, I don't think that would be possible. ఎస్, చూశారు కదా పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ఇలా అంటూ ఉన్నాం కదా. మరి ఇలాంటి పరిస్థితికి విరుగుడేంటి? తెలుగు రాష్ట్రాలు రెండిట్లోనూ ఈ సూపర్ 6 మీద తీవ్రమైన అసహనము, ఎదురు చూపులు, ఇదేంటి హామీల్ని ఇలా పక్కకి నెట్టేశారు అనే ఆక్రోశం జనంలో ఉన్నాయి కదా. ఇలాంటి పరిస్థితికి పక్కాగా చెక్ పెట్టేందుకు విరుగుడు అన్నట్టుగా బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ తెచ్చిన ప్రపోజల్ బ్రహ్మాండంగా ఉంది అని ఆలోచన ఉన్న ప్రతి ఒక్కళ్ళకి అనిపిస్తా ఉంది. కేటీఆర్ ఏం చెప్తున్నారో తెలుసా? తాను ఒక ప్రైవేట్ మెంబర్ బిల్ తెలంగాణ అసెంబ్లీలోకి తెస్తానంటున్నారు. ఆ బిల్ మీద చర్చించి సూపర్ 6 కి చట్టబద్ధత ఉండాలా వద్దా అనే విషయం మీద లోతుగా అందరూ అన్ని పార్టీల సభ్యులు మాట్లాడి ఆమోద ముద్ర వేద్దాము, చట్టసభ ఆమోదిస్తే చట్టం అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం అమలు చేసి తీరాల్సిన పరిస్థితి వస్తుంది కదా. 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తూ మరి వెంటనే దీన్ని ఆమోదించాలని కోరుతూ ఈ బిల్లును మేము ఇంట్రడ్యూస్ చేయబోతా ఉన్నాం అని కేటీఆర్ పెట్టిన ప్రపోజల్. ఇది బ్రహ్మాండంగా ఉంది వినడానికి. మరి వాస్తవంగా పాజిబులేనా? పాజిబుల్ అయితే గనక అధికారంలో ఉన్న వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో, ఇలాంటి చట్టం అంటూ నిజంగా ఏది అసెంబ్లీలో ఆమోదించి తెస్తే గనక ప్రజల చేతిలో అది ఎంత ప్రబలమైన ఆయుధం అవుతుందో మనం మాట్లాడుకుందామా? ఇన్నాళ్ళు ఊకదంపుడు ప్రసంగాల గురించి, ఉత్తుత్తి హామీల గురించే చూస్తా ఉన్నాం కదా. మరి ఆ హామీలకు చట్టబద్ధత అనే కాన్సెప్టే కొత్తగా లేదు. మరి పాజిబిలిటీస్ ఏంటో, ఫీజిబిలిటీస్ ఏంటో డిస్కస్ చేద్దాం రండి. సూపర్ 6, సూపర్ 7లు అని చెప్పాడు. ఎన్నికలు అయిపోయాయి, చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో చెత్తబుట్టలోకి వెళ్ళిపోయింది. కరెక్ట్గా ఇవే మాటలు ఎన్నికలప్పుడు మొత్తుకొని చెప్పిన ప్రతి మీటింగ్లో. చంద్రబాబు నాయుడు గారిని నమ్మడము అని అంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే స్వామి అని చెప్పి. ఎన్నికల సమయంలో ఎలాగల ఏరు దాటేందుకు రకరకాల హామీలు ఇవ్వడము, సూపర్ 6 లాంటి పేర్లతో ఆకట్టుకునేందుకు అలవిమాలిన ప్రయత్నాలు చేయడం చూస్తా ఉన్నాం కదా. తీరా ఎన్నికలు అయిన తర్వాత, ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేశారంటారే, అలాంటి పరిస్థితే కదా. మోరార్లెస్ 2 రాష్ట్రాల్లోనూ జనం అభిప్రాయం అయితే ఇదే కదా. ఏపీలో సూపర్ 6 హామీల అమలు బ్రహ్మాండంగా జరిగిపోతా ఉంది. ఎవరన్నా సూపర్ 6 రాలేదు అంటే అది 4 మందమే. సూపర్ 6 అయిపోయినాయి. ఇంకెవడన్నా సూపర్ 6 మాట్లాడితే అతనికి 4 మందం. ఎస్ అని చంద్రబాబు ఆల్రెడీ చెప్పేశారు కదా ఎప్పుడో. మరి నిరుద్యోగ భృతి మాట ఏంటి? ఉద్యోగాల విషయం ఏంటి? ఆడబిడ్డలకి 1500 చొప్పున నెలకి ఇస్తామన్నారు కదా, ఇస్తున్నారా? అవి సూపర్ 6 లో భాగమే కదా. మరి అవి కాకుండా సూపర్ 6 అమలు అయిపోయింది అని ఎలా చెప్తాం? తెలంగాణలో అయితే పరిస్థితి మరింత ఘోరం. రైతులను ఆదుకుంటామని చెప్పారు, యువ వికాసం అని చెప్పారు, మహిళలకి ఆకాశాన్ని నేలకు దించి చేతులకు అందిస్తామన్నారు, ఇందిరమ్మ ఇళ్ళు అన్నారు, ఇంకేవేవో హామీలు ఇచ్చారు కదా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ వాళ్ళు. మరి అమలు పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు దారి తెన్ను తెలియని పరిస్థితి కదా. 4000 పింఛన్ లాంటి విషయాల్లో అయితే ఊళ్ళలో, గ్రామాల్లో ప్రజల ఆక్రోశం కట్టలు తెంచుకుంటా ఉంది కదా. అయినా కానీ ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే మ్యాండేట్ 5 ఏళ్లకి ఇచ్చేశారు. మళ్ళీ వచ్చే ఎన్నికల వరకు ఎటు తేల్చుకోలేని పరిస్థితి ప్రజలు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకి చట్టబద్ధత ఉంటుందా అంటే సుప్రీంకోర్టు ఆల్రెడీ తీర్పు చెప్పింది కదా ఇంతకు ముందు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం నైతిక బాధ్యత ఉంటుంది తప్పితే టెక్నికల్ గా పార్టీలను బైండ్ చేయడానికి లేదు అని తేల్చింది కదా. ఈ లూప్ హోల్ ను వాడుకునే పార్టీలు ఇలా నోటికొచ్చిన హామీలు ఇచ్చి ప్రజలకి జల్లకొట్టే పరిస్థితి కదా. మొన్న మధ్యన జెన్జీ కాన్వర్సేషన్ అని పవన్ కళ్యాణ్ పెట్టుకున్న కార్యక్రమంలో కూడా యువత ఇదే క్వశ్చన్ అడిగితే ఆయన ఏం చెప్పారో ఒకసారి చూడండి. Bringing them into a legal accountability, I don't think that would be possible. చూశారు కదా, లీగల్ ప్రొసీజర్ ద్వారా బైండ్ చేయడానికి లేదంటున్నారు. అంటే 5 ఏళ్లకి సరిపడా ఆకట్టుకునే హామీలు ఇచ్చి వాటిని ఎగ్గొట్టారు అంటే ఏం చేయలేని పరిస్థితి కదా. ఇలాంటి సిచ్యువేషన్ కి చెక్ పెట్టేందుకు, ప్రజలకి న్యాయం చేసేందుకు, ప్రజల చేతికి ఒక ఆయుధం ఇచ్చేందుకు బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ ఒక బ్రహ్మాండమైన ప్రపోజల్ పెట్టారు. అదేంటో తెలుసా? తెలంగాణలో రేవంత్ అండ్ కో సూపర్ 6 అనే హామీలు ఇచ్చారు కదా. ఆ హామీల మీద కేటీఆర్ ప్రైవేట్ మెంబర్ బిల్ తెస్తానంటున్నారు. అంటే పర్సనల్ కెపాసిటీలో ఆయన ఒక బిల్లు పెడతారు. ఏంటా బిల్లు? సూపర్ 6 హామీలు అమలవుతున్నాయా అనేది చర్చించటము, ఆ తర్వాత సూపర్ 6 హామీలని చట్టంలాగా మలచటం, చట్టం చేయటం అనమాట. 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తూ మరి వెంటనే దీన్ని ఆమోదించాలని కోరుతూ ఈ బిల్లును మేము ఇంట్రడ్యూస్ చేయబోతా ఉన్నాం. అంటే సూపర్ 6 అమలవుతున్నాయో లేదో అన్ని పార్టీల వాళ్ళు మాట్లాడతారు. బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతారు, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు, బీజేపీ వాళ్ళు కూడా చెప్తారు. బడ్జెట్ లో బట్టి గారు 31,000 కోట్లని చెప్పారు. మీరు మీ పద్దులో ఈరోజు 20,157 కోట్లు చేశామన్నారు. మరి మిగతా రైతులు ఎందరు?
2 లక్షల లోపు రుణమాఫీ కాని రైతు ఎందరు? 2 లక్షల పైన ఉండి పై డబ్బులు ముఖ్యమంత్రి గారి మాట నమ్మి కట్టిన తర్వాత రుణమాఫీ కాని రైతులు ఎందరు? చెప్పిన తర్వాత ఈ 6 హామీలు మేనిఫెస్టోలో ఇన్ రిటర్న్ ఇచ్చారు కదా, బాండ్లు కూడా రాశారు కదా, వీటన్నిటిని సభ ముందుకు తెచ్చి వాటన్నిటిని చట్టంగా చేద్దాము అని కేటీఆర్ ప్రపోజల్. చట్టంగా చేస్తే ఖచ్చితంగా అమలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అమలు చేయకపోతే కోర్టుకు వెళ్ళొచ్చు. డెమోక్రసీలో చట్టం చేసే హక్కు అసెంబ్లీకి, చట్టసభకే ఉంది కదా. మరి హామీల మీద చిత్తశుద్ధి ఉంటే నిజంగా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాము అని నైతికంగా, మానసికంగా, ధైర్యంగా చెప్పగలిగితే మరి ఈ బిల్లుని ఆమోదించి చట్టం చేయండి అని కేటీఆర్ అడుగుతున్నారు. చాలా వినూత్నమైన, విభిన్నమైన ఆలోచన కదా. మన డెమోక్రసీలో మేజర్ లూప్ హోల్స్ లో ఇది ఒకటి కదా. ఏది ఎన్నికల టైంలో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత డైవర్షన్స్, ఎత్తుగడలో, ఎదురుదాడిలో చేసి నెట్టుకొచ్చేస్తా ఉన్నారు కదా. అలాంటి పరిస్థితికి చెక్ పెట్టేందుకు కేటీఆర్ బ్రహ్మాండమైన ఆలోచన చేసినట్టు అనిపిస్తా ఉంది. అయితే ఆయన ఆ మాట చెప్పగానే ఏవో పాత కేసులు, సిఐడి దర్యాప్తులు ఇవన్నీ తిరగదోడారు అని తెలంగాణ రాజకీయం ఇప్పుడు మాట్లాడుకుంటాం. అయితే ఇవాళ కాకపోతే రేపు ఒకవేళ హామీలకు మాత్రం చట్టసభ ఆమోదించి చట్టంగా తెస్తే ప్రజలకి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. హామీల విషయంలో అసలేదో పొట్టేదో తేలిపోతుంది ఇట్టే, అంతే కదా. మనం భారీ ఇంత పొడుగు హామీలు ఇస్తాము, వాటికి కొర్రీలేసి కండిషన్లు పెట్టి బెత్తడి కూడా అమలు చేయము. పైపెచ్చు ఎవరన్నా క్వశ్చన్ చేస్తే వాళ్ళని విద్రోహులను, ఇంకోటనో రాజకీయ కుట్ర చేశారనో ప్రచారం చేసి మీడియా సాయంతో నెట్టుకొచ్చేస్తాం. ఇలాంటి పరిస్థితి పోవాలి అంటే ఒకటి హామీలకి చట్టబద్ధత కావాలి. ఇప్పుడు ఖచ్చితంగా కేటీఆర్ చెప్తున్న ప్రపోజలే కాదు, ముందు జరగబోయే ఎన్నికల్లో కూడా ఎవరన్నా మేనిఫెస్టో ప్రకటించారనుకోండి, సూపర్ 6 నవరత్నాలు ఇంకోటో దాని పేరు ఏదైనా పెట్టండి, హామీలు ఇస్తారు కదా. ఆ హామీల్ని గెలిచి అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే ఆమోదించి చట్టంగా చేసి తీరాలి, అంతే కదా. అప్పుడే ప్రజలు నిలదీయడానికి టెక్నికల్ గా వాళ్ళ చేతిలో ఒక ఆయుధం దొరికినట్టు అవుతుంది. అమలు కాలేదనుకోండి హామీ, మాకు న్యాయం చేయండి అని కోర్టుకు వెళ్ళే వీలు కల్పించాలి కదా. మరి అలాంటి సిస్టమ్ రావాలంటారా? మెజారిటీ నమ్ముకున్న డెమోక్రసీ మంది మెజారిటీతో బల్లింగ్ చేసుకుంటూ పోతా ఉన్నాము. ఎన్నికల్లో అధికారం కోసం నానా పాకులు ఆటలు ఆడి, పొత్తులు, ఎత్తుగళ్ళు, రకరకాలవన్నీ వేసి మీడియా సాయంతో చుంకీలు విసిరి జనం కళ్ళకు గంతలు కట్టి అధికారంలోకి వస్తున్నాం. వచ్చిన తర్వాత ఏమో హామీలన్నింటినీ గాలికి వదిలి సొంత ప్రచారాలు చేసుకుని కావలసిన వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చుకుని 5 ఏళ్లు పండగ చేసుకుని పబ్బం గడుపుకుని చేతులు దులుపుకుని పోతున్నాం. దెబ్బతినిపోతున్నది రాష్ట్రం, ఎటు కాకుండా పోతున్నది జనం భవిష్యత్తు. ఆశలు పెట్టుకున్న వాళ్ళకి నిరాశ మిగులుతుంది కదా. మరి ఇలాంటి పరిస్థితి మారాలంటే హామీలకి చట్టబద్ధత అనే టాపిక్ మీద తెలంగాణ కాదు, ఏపీ కూడా చర్చించి తీరాలా. నిజంగా దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాము అనే రేషనాలిటీ అనండి, దాన్ని నైతిక స్థైర్యం అనండి, ఏదైనా సరే అలాంటి నైతికత అంటూ ఉంటే గనక హామీలకి చట్టబద్ధత కల్పించి చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన అవసరం ఉందంటారా? మీరైతే ఏం చెప్తారు? డిస్కస్ చేద్దామా? ఇది రాజకీయం కాదు, ప్రజా ప్రయోజనాలు, రాష్ట్రానికి సంబంధించిన విషయం కదా.